ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఈరోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. అలాగే వివరాల్లోకి వస్తే, ఈరోజు వృషభ రాశి వారు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మార్కెట్కి సంబంధించిన పనుల్లో మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేయడం మంచిది కాదు. ఈరోజు కోపంగా ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొనడం మానుకోవాలి. మీరు మీ సహోద్యోగులతో మర్యాదగా మాట్లాడాలి. మీకు ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. మీకు వివాహ ప్రతిపాదన రావచ్చు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మహిళల నుండి మీకు సకాలంలో సహాయం అందుతుంది. పనిలో మీపై అధికారులు సంతోషంగా ఉంటారు. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ మాటలను ఆలోచనాత్మకంగా ఉపయోగించండి. ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. మీ దినచర్యను సమీక్షించుకోండి. ఇది మిమ్మల్ని ముందుకు సాగేలా ప్రేరేపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి పత్రాలకు సంబంధించిన అడ్డంకులు ఈరోజు పరిష్కారం అవుతాయి. ఈ రాశికి చెందిన వివాహితులు ఈరోజు ఒక శుభకార్యానికి సంబంధించి వెళ్ళడానికి రెడీ అవుతారు. అక్కడ వారికి ఆనందాన్ని కలిగించే వ్యక్తిని కలుసుకుంటారు. ఏదైనా కొత్త ప్రయత్నంలో తల్లిదండ్రుల సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ కాలం మీకు అనుకూలంగా ఉంది. ఒక కష్టమైన పనిలో మీకు అనుకోకుండా సహాయం లభించవచ్చు. మీ సామర్థ్యం, తెలివితేటలు ప్రశంసించబడుతుంది. మీకు బంధువులు, పొరుగువారితో సమావేశమయ్యే అవకాశం ఉంది. సృజనాత్మకత కార్యకలాపాలు కూడా సమయం గడుపుతారు. మీ ప్రత్యర్థులు కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు. ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ కుటుంబంలోని పెద్దల సలహాను పాటించండి. మీరు వ్యాపారంలో మరింత కష్టపడవలసి ఉంటుంది, కానీ మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు. రాజకీయ నాయకులు మరియు పలుకుబడి ఉన్న వారితో మీ సంబంధాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తప్పుగా లేదా నియమాలకు విరుద్ధంగా దేనికైనా దూరంగా ఉండండి. గృహ బాధ్యతలను నెరవేర్చడంలో మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ప్రేమ సంబంధాలు పరిమితుల్లోనే ఉంటాయి. ఆరోగ్యంలో చిన్నపాటి మార్పులు సంభవిస్తాయి. కొద్దిపాటి జాగ్రత్త ఇబ్బందులను నివారించడంలో సహాయపడుతుంది. ఈరోజు ఈ రాశి వారికి వృత్తిపరంగా చాలా కీలకమైన రోజుగా ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వినయపూర్వకంగా వ్యవహరించటం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ మాటల్లోని స్పష్టత మరియు సంయమనం మిమ్మల్ని ఇతరుల కంటే ముందుంచేలా చేస్తుంది. మీ జాగ్రత్తలు పాటించటం వల్ల మీరు ఆశించిన ఫలితాలను సులభంగా సాధించగలరు. వ్యక్తిగత జీవితంలో మరియు కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా వాహన సౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఇది మీ ప్రయాణాలను సులభాంతరం చేస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేయడానికి సహకరిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీకు లాభదాయకమైన మరియు ప్రశాంతమైన రోజుగా చెప్పవచ్చు. వృత్తిపరమైన విషయాల్లో అప్రమత్తంగా వహించటం వల్ల మీరు ఎదుర్కొనే
సవాల్ను సునాయాసంగా అధిగమిస్తారు. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం. ఏ పని చేసినా ముందు చెప్తూ వ్యవహరించటం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. స్నేహితులు మీకు మద్దతుగా నిలిచి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. ఈరోజు వ్యాపార లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళతారు. మీ స్నేహితుల ద్వారా మీకు ప్రత్యేక వ్యక్తులు పరిచయం అవుతారు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ప్రియమైన వారు ఈ రోజంతా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. తమ పని పట్ల అంకితభావం ఉన్న నిపుణులు ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ప్రయోజనంగా పొందుతారు. ఈరోజు ఖాళీ సమయం పనికిరాని పనులతో వృధా కావచ్చు. ఈ ప్రపంచంలో తమ దృష్టిలో మీరే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని మీ జీవిత భాగస్వామి మీకు అనిపించేలా చేస్తారు. ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈ రోజున ఆనందంగా సంతోషంగా గడుపుతారు. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతుంది. ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. మీకు మీ తల్లిదండ్రుల నుండి శుభవార్త అందుతుంది. దీనివల్ల మీరు ప్రయోజనం పొందుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అసంపూర్తిగా ఉన్న కార్యాల పనులు పూర్తవుతాయి. మీ జీవితంలో అనేక సానుకూల మార్పుల్ని అనుభవించవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీ ప్రయత్నాల్లో మరింత గొప్ప విజయాన్ని సాధించటానికి మేలు కలుగుతుంది. మీ కృషిని నిబద్ధతను గుర్తించిన వారు మిమ్మల్ని అభినందిస్తారు. మీ సంబంధాలు కూడా బలపడతాయి. కుటుంబ మద్దతు, స్నేహితుల సహకారం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీరు ఏమైనా పాత వివాదాలని పరిష్కరించుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మీ ప్రణాళికలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీ ఆర్థిక లక్ష్యాల దిశగా ముందుకు సాగటానికి ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా చూస్తే క్రమమైన వ్యాయామాలు మరియు సమతుల్య ఆహారం మిమ్మల్ని శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంచటంలో సహాయపడతాది. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటానికి ధ్యానం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో, శక్తితో నిండి ఉంటారు. మీకు పనిచేసే చోట కొత్త పని లభించవచ్చు, కానీ ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద కొనుగోలు చేయకుండా ఉండండి. పాత విషయాల మీద కుటుంబ సభ్యులతో వాదనకు దిగవద్దు. పని ఒత్తిడి మధ్యలో విశ్రాంతి తీసుకోవడం గుర్తుంచుకోండి. ఈరోజు మీరు అద్భుతమైన ఆర్థిక పురోగతిని చూస్తారు. ఈరోజు మీ కెరియర్లో ఒక ప్రతిష్టాత్మకమైన మరియు ప్రేరణ కలిగించే అవకాశం లభించవచ్చు. మీరు ఈరోజు ఇంట్లోనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యానికి ఎలాంటి గణనీయమైన హెచ్చుతగ్గులు లేకుండా స్థిరత్వం ఉంటుంది. ఈరోజు మీ ప్రేమ జీవితానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీకు పిల్లలు ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవడంలో ఈరోజు మీరు మీ భాగస్వామితో కలిసి మద్దతును పొందవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తుంటే మీ నిర్ణయం సరైనదా దానిపై పూర్తి ఏకాగ్రతతో పనిచేయండి. స్నేహితుడు లేదా దగ్గర బంధువు కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు. వినోదం మరియు సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు అనుకున్న పనులు పూర్తవుతారు. మీకు ఒక సహోద్యోగం నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు ఉత్సాహంతో, సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ పనితీరు కార్యాలయంలో అందరినీ ఆకట్టుకుంటుంది మరియు మీరు మీ సహోద్యోగుల కంటే మెరుగైన పనితీరుని కనబరుస్తారు. విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు. చిరకాలంగా నెరవేర్చుకున్న కోరిక నెరవేరడం సంతృప్తిని ఇస్తుంది. మీరు ఆస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తుంటే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈరోజు మీ ఆరోగ్యాన్ని, పనిని సమతుల్యం చేసుకోవలసిన రోజుగా ఉంది. పని భారం కారణంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం వల్ల మీకు మనశ్శాంతి మరియు మంచి అనుభూతి కలుగుతుంది. కార్యాలయంలో కొన్ని ఉత్తేజకరమైన పనులు చేసే అవకాశం మీకు లభించవచ్చు. మీ దినచర్యలో కొంత క్రమబద్ధతను తీసుకురండి. మీ పెంపుడు జంతువులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపండి. వీలైతే వీధి జంతువులకు ఆహారం మరియు నీరు అందించండి. ఈరోజు సమతుల్యత, సహనంతో కూడిన రోజు అని చెప్పవచ్చు. మీ వృత్తి జీవితంలో మీకు కొన్ని కొత్త అవకాశాలు లభించవచ్చు. ఈ అవకాశాలు ముఖ్యమైనవి కావచ్చు, కాబట్టి
వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. మీకున్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి ఇది సరైన సమయం. ఇంట్లో కుటుంబ సంబంధాలను జాగ్రత్త అవగాహన అవసరం. ఒక పాత సమస్యను పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ప్రియమైన వారితో సమయం గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీ శరీరానికి తప్పకుండా విశ్రాంతి ఇవ్వండి. ఆర్థికంగా మీ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్టపు సంఖ్య వచ్చేసి 4. అదృష్టపు రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.